ఐపీఎల్ 2025 ఇప్పటి వరకు అభిమానులు ఎంతో ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు నిలిచింది. ఆర్సీబీ తన 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఇప్పటి వరకు ఆర్సీబీని ఈసాల కంటే ప్రతి సీజన్ ప్రారంభంలో ఈసాల కప్ మండే అంటే ఏంటంటే కన్నడ భాషలో ఈ కప్పు మండే అని అర్థం. ప్రతి సంవత్సరం ఈ కప్పు మందే అని మీమ్స్ ట్రోల్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఇయర్కి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఆర్సీబీపై చాలా విపరీతంగా ట్రోల్ అయ్యాయి. సో ఇప్పటికీ దాన్ని అంతం చేసేది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఎందుకంటే ఈ మ్యాచ్లో విజయం సాధించాక విరాట్ కోహ్లీ మైదానంలో చిన్న పిల్లాడిలా చేశాడు. అంటే తన మొదటి ఏదైనా ఛాంపియన్స్ ట్రోఫీ లేదా ఏదైనా ఒక ట్రోఫీ గెలిస్తే ఎంతో ఉద్వేగంతో ఉంటారో తన 18 ఏళ్ల కల నిరీక్షణకు ఎండ్ చేసింది గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. సో ఇప్పటివరకు ఐపీఎల్ ఛాంపియన్స్ ఎవరు ఎన్నిసార్లు అయ్యారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 5 సార్లు అయింది. అంటే 2013, 15, 17, 19, 20. చెన్నై సూపర్ కింగ్స్ 10, 11, 18, 21, 23. కోల్కతా నైట్ రైడర్స్ 12, 14, 24. రాజస్థాన్ రాయల్స్ 2008, డెక్కన్ చార్జర్స్ 2009, సన్ రైజర్స్ హైదరాబాద్ 2016, గుజరాత్ టైటన్స్ 2022, ద న్యూ ఛాంపియన్ ఆఫ్ ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఈ కప్ కోసం విరాట్ కోహ్లీ 18 ఏళ్ళ అలుపెరగని పోరాటం చేశాడు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ని ఈసాల కప్ మంది లాలీపాప్ అంటూ వేసుకున్న అభిమానుల మీమ్స్కు ఇప్పటికీ తెరదించుతూ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఎందుకంటే ఈ కప్ కోసం 18 ఏళ్ళ నుంచి విరాట్ కోహ్లీ అత్యంత అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ చూడండి, ఈ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత చిన్న పిల్లాడంటే తన లైఫ్లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ మ్యాచ్ చాలా అత్యంత అద్భుతంగా జరిగింది. ఎందుకంటే గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో మినిమం స్కోర్ 200+ ఉన్నట్లయితే టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లకు 190 రన్స్ మాత్రమే చేసింది. 15, 16, 17, 18, 19 ఓవర్లో పంజాబ్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ వేసింది. 20 ఓవర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు 3 సింగిల్స్ రన్స్ ఇచ్చి 200 పరుగులను ఆపాడు. అదేవిధంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే పార్ట్నర్షిప్ విషయంలో కోహ్లీ ఫిలిప్ సాల్ట్ మధ్య కొద్దిగా పార్ట్నర్షిప్ బాగుంది. రిమైనింగ్ అంతా అంటే 16, 43, 24 ఈ విధంగానే పార్ట్నర్షిప్ ఉంది. మొత్తానికి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 20 ఓవర్లకు 190 రన్స్ చేసి 9 వికెట్ల నష్టానికి చేసింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఒక వన్డే తరహా బ్యాట్స్మెన్ తరఫు అంటే T20 ఆడుతున్నట్టు కాకుండా ఈ పిచ్ బౌలర్కి అంటే స్లో డెలివరీస్కి సహకరిస్తున్నందున అత్యంత నెమ్మదిగా ఆడుతూ 43 రన్స్ చేసి 123 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేయని ప్రతి మ్యాచ్ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ ఈ సెంటిమెంట్ను తిరగరాసింది. సో మొదటిసారిగా టైటిల్ విన్ అయిన వెంటనే కోహ్లీ అత్యంత భావోద్వేగానికి గురయ్యాడు. మొత్తానికి మ్యాచ్ సమ్మరీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కోహ్లీ 35 బంతుల్లో 43, పటిదార్ 16 బంతుల్లో 26, లివింగ్స్టన్ 15 బంతుల్లో 25, జితేష్ 10 బంతుల్లో 24. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ 3 వికెట్లు, జమీషన్ 3 వికెట్లు, వైశాఖ్ 1, ఉమర్జా 1. ఛేదనలో పంజాబ్ బ్యాట్స్మెన్ కూడా పంజాబ్కి అత్యంత కీలకమైనది ఓపెనింగ్ పార్ట్నర్స్ అయిన ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాన్స్ ఆర్యన్. వాళ్ళు కూడా ఈ మ్యాచ్లో అత్యంత స్లోగా అంటే పవర్ ప్లేలో పంజాబ్ ఎప్పుడు 60, 70, 80 రన్స్ చేసేది, కానీ ఇందులో మాత్రం 52 రన్స్ మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లో శశాంక్ సింగ్ 30, 61, ఇంగ్లీష్ 39, 23, ప్రభు సిమ్రన్ సింగ్ 22, 26, ప్రియాన్స్ 24, 19 బాల్లో. వీళ్ళ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ సహకరించకపోవడంతో పంజాబ్ ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్లో కృణాల్ పాండ్యా అత్యంత అద్భుతమైన బౌలింగ్తో మిడిల్ ఓవర్లో పరుగులు కట్టలు చేయడంతో రన్ రేట్ ఎక్కువగా అవడం వల్ల పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో క్రెడిట్ అంతా అంటే కేవలం ఒక ప్లేయర్కే మాత్రం కాదు, సమిష్టి విజయం వల్ల ఈ మ్యాచ్ ఆర్సీబీ విజయం సాధించి మొత్తానికి 18 ఏళ్ల కల నిజమైంది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో అంటే క్వాలిఫై 2లో హీరో అయినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో రోమన్ షెఫర్డ్ బౌలింగ్లో ఒక సింగిల్ రన్స్ చేసి కీపర్ క్యాచ్తో వెనుదిరగడంతో పంజాబ్ ఆశలు అప్పటితోటి పతనం ప్రారంభమైంది. ఇంకో ఓవర్లో ఏంటంటే పంజాబ్ విజయ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో స్టోనిస్ అండ్
నేహల్ వదేరాను భువి ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు వెళ్ళింది. సో చివరిగా అంటే అలుపెరగిన పోరాటం చేసినటువంటి శశాంక్ సింగ్ అత్యంత అద్భుతమైన పోరాటం చేసినప్పటికీ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో కోహ్లీ ఈ విధంగా ఆడారు. 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమిని చవిచూసింది. సో ఓపెనర్ లైన్ ఉంటే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ మొదటి ఓవర్లో 13 రన్స్ చేసినప్పటికీ రెండో ఓవర్లో 6 రన్స్, అంటే రెండో ఓవర్లో 19 రన్స్ చేసి, సో ఫిలిప్ సాల్ట్ అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పటికీ జమీషన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అవడంతో 16 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్ అండ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ T20 స్ట్రైక్ రేట్ కాకుండా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. తర్వాత మయాంక్ అగర్వాల్ 133 స్ట్రైక్ రేట్తో హర్షదీప్ చాహర్ బౌలింగ్లో యజ్వేంద్ర చాహర్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి 133 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రజిత్ పటిదార్ ఇన్నింగ్స్ని కాస్త దారిలో పెట్టినప్పుడు ప్రయత్నించినప్పటికీ రజిత్ పటిదార్ కూడా కేలీ జెమిసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ జరిగాడు. 16 బంతుల్లో 26 రన్స్ చేసి 143 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. తర్వాత అంటే ఆర్సీబీ ఎక్కువగా పార్ట్నర్షిప్ను విల్ చేయలేకపోయింది. నార్మల్గా అయితే ఈ మ్యాచ్లో 200+ పైచివరుగులు సాధిస్తారనుకుంటే ఎక్కడ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయకుండా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తర్వాత ఎప్పుడైతే పటిదార్ అవుట్ అయ్యాడో తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ కూడా 33 బంతులు 43 రన్స్ చేసి 103 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. తర్వాత ఆర్సీబీ స్కోర్ను ఎక్కువగా పెంచే బాధ్యత జితేష్ శర్మ అండ్ రమెన్ షెఫర్డ్ తీసుకున్నారు. మధ్య ఓవర్లో లివింగ్స్టన్ అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ లివింగ్స్టన్ 15 బంతుల్లో 25 రన్స్ చేసి 147 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. అండ్ జితేష్ శర్మ కూడా 3 సిక్స్లు కొట్టి 10 బంతుల్లో 24 అంటే 243 స్ట్రైక్ రేట్తో కాస్త మధ్యలో పరుగులు చేసినప్పటికీ తర్వాత శశాంక్ అవుట్ అయ్యాడు. రమెన్ షెఫర్డ్ కూడా 9 బంతుల్లో 17 రన్స్ చేసి 189 స్ట్రైక్ రేట్తో పరుగులు పెంచేలా ప్రయత్నం చేసినప్పటికీ తను కూడా హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివరి ఓవర్ అత్యంత అద్భుతంగా సాగింది. ఎందుకంటే ఈ ఓవర్లో ఒక బాల్ వికెట్, ఒకటి రన్, అంటే చివరి ఓవర్లో ఆర్సీబీని కట్టడి చేసింది హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 10 రన్ ఎకానమీతో ఉన్నారు. ఒమర్జాయ్ మినహా ఒమర్జాయ్ అండ్ వైశాఖ్ చాహల్ మాత్రం 10 కన్నా తక్కువ రన్ రేట్తో బౌలింగ్ చేశారు. సో ఛేదనలో బ్యాటింగ్ దిగినట్టు 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ 11 ఓపెనర్లు ఏంటంటే ప్రియాంశ్ శర్వన్, సిమ్రన్ సింగ్ ఈ మ్యాచ్లో అంటే వాళ్ళ పంజాబ్ ప్రధాన బలం ఏంటంటే ఓపెనర్లు అయినటువంటి ప్రియాంశ్ అని సిమ్రన్ పవర్ ప్లేలో అత్యంత అద్భుతమైన హిట్టింగ్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్లో ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ప్రియాంశ్ ఆర్యన్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే హేజల్వుడ్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్ అత్యంత అద్భుతమైన బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో 19 బంతుల్లో 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి ఇంగ్లీష్ సిమ్రన్ సింగ్ మ్యాచ్ను గాడిలో పెట్టిన ప్రయత్నం చేసినప్పటికీ సిమ్రన్ సింగ్ ఈ సీజన్లో తన ఆటకు విరుద్ధంగా చాలా స్లోగా అంటే 100+ స్ట్రైక్ రేట్ రొటేట్ చేసిన ఈ మ్యాచ్ను ఆడాడు. ఇంగ్లీష్ అడపదడప సిక్స్లు బాదినప్పటికీ సిమ్రన్ సింగ్ క్రొనాల్ బౌలింగ్లో క్యాచ్ అయ్యాడు, భువనేశ్వర్ క్యాచ్ పెట్టాడు. తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ మొదటి బాల్లో రమెన్ షెఫర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఇక్కడతో పంజాబ్ విజయాసులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంగ్లీష్ అండ్ వదేరా అంటే ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇంగ్లీషు అడపదడప బౌండరీలు కొట్టినప్పటికీ వదేరా తన ఆట తీరుకు విరుద్ధమైన బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లీషు క్రొనాల్ బౌలింగ్లో లివింగ్స్టన్ క్యాచ్ పెట్టడంతో 23 బంతులు 39 రన్స్ చేసి 175 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి నేహల్ వదేరా, శశాంక్ సింగ్ మధ్య బాధ్యత పడింది ఇన్నింగ్స్ని సరిదిద్దే. కానీ నేహల్ వదేరా అత్యంత వరస్ట్గా అంటే ఈ సీజన్లో తన ఫేవరమైన పెర్ఫార్మెన్స్ని కనబరిచాడు. తను కూడా అవుట్ అయిపోయిన వెంటనే భువనేశ్వర్ బౌలింగ్లో నేహల్ వదేరా అవుట్ అయిన వెంటనే స్టానిస్ మొదటి బంతిలో 6 కొట్టి 2 బంతులు స్లిప్పర్లో క్యాచ్ అయ్యాడు. సో ఇక్కడితో పంజాబ్ యొక్క మ్యాచ్ ఖతమైపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత మిగిలింది ఉమర్జాయ్ కూడా తర్వాత ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. తర్వాత శశాంక్ సింగ్ ఒకటి ఒంటరి పోరాటం చేసినప్పటికీ తనకి సహకారం అంతగా లభించలేదు. అందువల్ల ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 61 రన్స్ 30 బంతుల్లో చేశాడు. ప్రియాంశ్ ఆర్యన్ 19 బంతుల్లో 24 రన్స్, సిమ్రన్ 22 బంతుల్లో 26, ఇంగ్లీష్ 39 మినహా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం పెద్దగా లభించలేదు. మొత్తానికి అత్యంత అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి తన 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది.
ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోసినటువంటి కృణాల పాండ్యా మధ్యలో బౌలింగ్ అంటే పరుగులు రాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర వహించాడు. కృణాల పాండ్యా యొక్క ఇంకొక సరికొత్త హిస్టరీ ఏంటంటే ప్లే ఆఫ్ హిస్టరీలో అంటే ఫైనల్ మ్యాచ్లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నటువంటి సరికొత్త రికార్డును కృణాల పాండ్యా సాధించాడు. మొత్తానికి 18 ఏళ్ల పోరాటానికి ఈరోజు కల నిజ